నమస్కారం స్టాల్. వెల్కమ్ టు తెలుగు హోమియోపతి గురుకులం. అందరికీ నమస్కారం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే హోమియోపతికి ప్రాణప్రదమైన విషయాన్ని చర్చిద్దాం. అదే సారూప్య న్యాయం. అవును, లా ఆఫ్ సిమిలర్స్ అంటాం గదా. ఖచ్చితంగా. సాధారణంగా ఈ పదం వినగానే ఏదో పైపై లక్షణాలను చూసి మందులివ్వడం అని చాలామంది అనుకుంటారు. నిజమే, చాలా మందికి ఉండే ప్రాథమిక అవగాహన అదే, కానీ అది వాస్తవం కాదు. అదే కదా. ఈరోజు మనం ఈ సారూప్య న్యాయాన్ని కేవలం ఒక సిమ్టమ్ మ్యాచింగ్ లాగా కాకుండా ప్రకృతికి సంబంధించిన ఒక గతిశీలక స్వస్థత నియమంగా, అంటే ఒక డైనమిక్ న్యాచురల్ లా ఆఫ్ హీలింగ్గా మనం ఈరోజు విశ్లేషిద్దాం. అవును, ఈ నియమం వెనుక ఉన్న అసలైన తత్వశాస్త్రమేమిటి, ఇది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఎంతో వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా. ఎందుకంటే ఈ సారూప్య న్యాయం అనేది ఎవరో ఒకరు ఒక ప్రయోగశాలలో కూర్చుని యాదృచ్ఛికంగా రాసిన సిద్ధాంతం కాదు. ఇది సృష్టి ఆవిర్భావం నుండే ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న ఒక అద్భుతమైన సహజ నియమం. నిజమే. అంటే ఈరోజు మనం దీన్ని ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ సూత్రాల ఆధారంగా ఒక శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిద్దామంటారు. ఖచ్చితంగా. వైద్యం అంటే రోగాలను అణిచివేయడం కాదు, సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి ఎలా స్థాపిస్తుందో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. సరే, ముందుగా మనం ఈ సహజ స్వస్థత నియమం అంటే ఈ న్యాచురల్ లా ఆఫ్ క్యూర్ యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. చరిత్రను ఒక్కసారి మనం గమనిస్తే చాలా కాలం పాటు వైద్యమనేది కేవలం అంచనాల మీద సాగేది. అవును, ఒక ఎంపెరికల్ ట్రీట్మెంట్ లాగా. ఖచ్చితంగా. ఎవరికి తోచిన విధంగా వారు చేసే ఒక ప్రయోగాత్మక పద్ధతిగా ఉండేది కదా. అవును, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి అనొచ్చు దాన్ని. మరి ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతికి ఒక నిర్దిష్టమైన సహజ నియమానికి కట్టుబడి చేసే చికిత్సకు మధ్య ఉన్న ప్రధాన తేడాను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా లోతైన అంశం. చూడండి, అంచనాల ఆధారంగా చేసే వైద్యం అనేది ప్రధానంగా వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అప్పటికప్పుడు కనిపించే ఉపశమనం కోసమంటారా? ఖచ్చితంగా. ఒక మందు ఒకరికి పనిచేస్తే అది ఇంకొకరికి కూడా అదే విధంగా పనిచేస్తుందన్న గ్యారంటీ ఉండదక్కడ. ఒక స్థిరమైన నియమం ఉండదన్నమాట. అవును, కానీ ఒక సహజ నియమం అలా కాదు. భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ శక్తి ఎంత సార్వత్రికమైనదో, అంటే ఒక యూనివర్సల్ లా లాగా. అవును, వైద్యశాస్త్రంలో ఈ స్వస్థతా నియమం కూడా అంతే సార్వత్రికమైనది. ప్రకృతి ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలో పనిచేస్తుంది కదా. ఖచ్చితంగా. ఆ ప్రకృతి నియమాన్ని పట్టుకుని మనం వైద్యం చేసినప్పుడు వచ్చే ఫలితం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, చాలా సున్నితంగా, శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఒక ఖచ్చితమైన లా ఆఫ్ క్యూర్ అనేది మనకు అత్యంత అవసరం. 100% నిజం. ఈ ప్రకృతి పరిశీలన గురించి మనం మాట్లాడుతుంటే నాకు వైద్య చరిత్రలోని ప్రాచీన మూలాలు గుర్తుకొస్తున్నాయి. ఈ సారూప్య న్యాయం అనేది కేవలం డాక్టర్ హానిమాన్ గారితోనే మొదలు కాలేదు కదా. లేదండి, దీని మూలాలు చాలా ప్రాచీనమైనవి. అవును, వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రేట్స్ కాలంలోనే దీని ప్రస్తావన ఉన్నట్లు మనం చదువుకున్నాం. ఖచ్చితంగా. ఆయన అప్పట్లోనే వ్యాధులను 2 రకాలుగా నయం చేయవచ్చని చెప్పారు. వ్యతిరేక లక్షణాలతో అంటే ఆపోజిట్స్తో. అవును, మరియు సారూప్య లక్షణాలతో అంటే సిమిలర్స్తో నయం చేయవచ్చని ఆయన స్పష్టంగా సూచించారు. నిజమే. మన భారతదేశ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది కదా. అవునవును, ఉష్ణం ఉష్ణేన శీతలం అనే సూత్రం మనం వినే ఉంటాం. అలాగే మన భాగవతంలో కూడా విషస్య విషమౌషధం అనే ఒక అద్భుతమైన భావన ఉంది. ఖచ్చితంగా. ఏ పదార్థం వల్ల అయితే ఒక లక్షణం ఉత్పన్నమవుతుందో అదే పదార్థాన్ని శుద్ధి చేసి ఇచ్చినప్పుడు ఆ లక్షణం నయమవుతోంది అని మన ప్రాచీనులకు ఎప్పటినుంచో తెలుసు. కానీ ఆ కాలంలో దీని ఒక సార్వత్రిక న్యాయంగా ఎవరూ అభివృద్ధి చెయ్యలేదు, అవునా? నిజమే. దాన్ని ఒక సంపూర్ణ వైద్య విధానంగా మలచడంలో ఆగిపోయారు. సరిగ్గా ఆ లోటునే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు భర్తీ చేశారు అనొచ్చు. అక్షరాల నిజం. ఆయన జీవితంలో జరిగిన ఆ చారిత్రాత్మకమైన సింకోన బెరడు ప్రయోగం గురించి మనం ఇక్కడ తప్పక మాట్లాడుకోవాలి. ఆ సంఘటన వైద్య చరిత్రనే మార్చేసింది. అవును, ఆయన విలియం కల్లెన్స్ రాసిన మెటీరియా మెడికా పుస్తకాన్ని అనువదిస్తున్న సమయంలో సింకోన బెరడు మలేరియా జ్వరాన్ని నయం చేస్తుంది అని చదివారు. కానీ ఆ పుస్తకంలో ఒక విచిత్రమైన వివరణ ఉంది కదా.
సింకోన బెరడు చాలా చేదుగా ఉండటం వల్లే అది మలేరియాను నయం చేస్తుందని విలియం కల్లెన్ రాశారు. అవును, కాని అపారమైన తార్కిక జ్ఞానం ఉన్న హానిమాన్ గారికి ఆ వివరణ ఏమాత్రం రుచించలేదు. ఏంటంటే ప్రకృతిలో చేదుగా ఉండే పదార్థాలెన్నో ఉన్నాయి, అవన్నీ మలేరియాను నయం చెయ్యలేవు కదా అని ఆయన ప్రశ్నించుకున్నారు. ఆ ఒక్క ప్రశ్నే హోమియోపతి ఆవిర్భావానికి దారితీసింది. అసలు ఒక పదార్థం వ్యాధిని ఎందుకు నయం చేస్తుందో తెలుసుకోవడానికి ఆయన ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును, ఆ సింకోనా రసాన్ని ఆరోగ్యంగా ఉన్న తనపైనే ఆయన స్వయంగా ప్రయోగించుకున్నాడు. అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఖచ్చితంగా. ఆ రసం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో జరిగిన మార్పులు ఆయన ఎంతో నిశ్చితంగా గమనించారు. అంటే అచ్చంగా మలేరియా జ్వరానికి ఉండే లక్షణాలే రావడం మొదలయ్యాయి కదా. అవునండి, చేతులు కాళ్ళు చల్లబడ్డం, తీవ్రమైన వణుకు రావడం, ఆ తర్వాత విపరీతమైన జ్వరం, చివరగా చెమటలు పట్టి జ్వరం దిగిపోవడం, ఇదంతా జరిగింది. అప్పుడే ఆయనకు ఒక గొప్ప సత్యం బోధపడింది. సింకోనా బెరడు మలేరియాను నయం చేయడానికి కారణం దాని చేదు కాదు. అవును, అది ఆరోగ్యవంతుడిలో మలేరియా లాంటి లక్షణాలను ఉత్పత్తి చెయ్యగలడమే అని ఆయన గ్రహించారు. అంటే ఒక పదార్థం ఆరోగ్యవంతుడిలో ఏ లక్షణాలనైతే ప్రేరేపించగలదో అదే పదార్థాన్ని మనం ఆ లక్షణాలతో బాధపడుతున్న రోగికి ఇచ్చినప్పుడు ఆ వ్యాధి శాశ్వతంగా స్వస్థపడుతుంది. అద్భుతం. ఇదే కదా సిమిలియా సిమిలిబస్ క్యూరాంటోర్. ఖచ్చితంగా. లైక్ క్యూర్స్ లైక్ అనే మహత్తరమైన ఆవిష్కరణ. దీనినే మనమిప్పుడు సారూప్య న్యాయం అని పిలుస్తున్నాం. అవును. ఇప్పుడు మనం నేరుగా హోమియోపతికి రాజ్యాంగంలాంటి ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథంలోకి వెళ్దాం. సరే. ఈ సారూప్య న్యాయానికి డాక్టర్ హానిమాన్ గారు ఆర్గనాన్లో ఎలాంటి శాస్త్రీయ పునాదిని వేశారో ఒకసారి పరిశీలిద్దాం. ఆర్గనాన్లోని ఎఫోరిజమ్స్ అంటే సూత్రాలు ఈ సారూప్య న్యాయాన్ని ఒక ఖచ్చితమైన శాస్త్రంగా మలిచాయి అని చెప్పొచ్చు. ఉదాహరణకు మనం 3వ ఎఫోరిజం చూస్తే అందులో ఆయన ఒక వైద్యుడికి వ్యాధి పట్ల అలాగే ఔషధాల పట్ల ఎంతో స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. ఆ తర్వాత 25వ ఎఫోరిజంలో కూడా దీని ప్రస్తావన ఉంది కదా. అవును, కేవలం వ్యాధి లక్షణాలను పోలి ఉన్న మందులు మాత్రమే ఆ వ్యాధిని శాశ్వతంగా నయం చేయగలవని ఆయన ప్రయోగాత్మక ఆధారాలతో నిరూపించారు. ఇకపోతే వీటన్నింటికీ కేంద్రబిందువు మన హోమియోపతి తత్వశాస్త్రానికి గుండెకాయ లాంటి ఒక ఎఫోరిజం ఉంది. అవునండి, అదే ఎఫోరిజం 26. ఈ 26వ అఫరిజం గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది సృష్టిలోని ఒక అద్భుతమైన డైనమిక్ ప్రక్రియను వివరిస్తుంది. ఖచ్చితంగా. ఇందులో హానిమాన్ గారు చెప్పిన సూత్రాన్ని మనం అత్యంత సులభమైన తెలుగులో చెప్పుకోవాలంటే, శరీరంలోని ఒక బలహీనమైన సహజ వ్యాధి దానికంటే కొంచెం బలమైన మరియు లక్షణాలలో సారూప్యత ఉన్న మరొక కృత్రిమ వ్యాధి ద్వారా, అంటే మనమిచ్చే ఔషధం ద్వారా శాశ్వతంగా తొలగించబడుతుంది. చాలా స్పష్టంగా చెప్పారు. A weaker dynamic disease is permanently removed by a stronger, similar artificial disease. అవును. మరి ఈ సూత్రాన్ని మనం రోజువారీ జీవితంలోనే ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే ఎలా చెప్పవచ్చు? దీనికి ఆర్గనన్లోనే హానిమాన్ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. మనం వేకువజామున ఆకాశంలో చూస్తే బృహస్పతి గ్రహం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది కదా. అవును, చాలా బ్రైట్గా ఉంటుంది. కాని సూర్యోదయం కాగానే ఆ సూర్యుని అపారమైన కాంతి ముందు ఈ గ్రహం యొక్క కాంతి పూర్తిగా కనుమరుగైపోతుంది. అంటే ఇక్కడ కాంతి అనేది 2 చోట్ల ఉంది. ఖచ్చితంగా. ఇక్కడ 2 కాంతులే, 2 సారూప్యమైన శక్తులే. కాని సూర్యుని కాంతి బలమైనది కాబట్టి అది ఆ బలహీనమైన బృహస్పతి కాంతిని తుడిచిపెట్టేసింది. వావ్, ఇది చాలా చక్కటి ఉదాహరణ. అలాగే ఇంకో ఉదాహరణ చూస్తే, మనం ఒక పెద్ద డ్రమ్ వాయిస్తున్నామనుకోండి, పక్కనే ఎవరైనా చిన్న వేణువు ఊదితే ఆ శబ్దం మనకు అస్సలు వినిపించదు. అవును కదా, పెద్ద శబ్దం ముందు చిన్న శబ్దం ఆగిపోతుంది. సరిగ్గా మన శరీరంలో కూడా ఇదే జరుగుతోంది. అంటే ప్రాణశక్తికి వ్యాధి సోకినప్పుడు. అవును, ప్రాణశక్తికి ఒక సహజ వ్యాధి సోకినప్పుడు మనం ఆ వ్యాధి లక్షణాలతో సరిపోయే కాని దానికంటే కొద్దిగా ఎక్కువ బలమున్న ఒక హోమియోపతి ఔషధాన్ని ఇస్తాం. అప్పుడు ఆ ఔషధం శరీరంలో ఒక కృత్రిమ వ్యాధిని సృష్టిస్తుంది అంటారా? అవునండి. ఈ 2 వ్యాధుల లక్షణాలు ఒకటే కాబట్టి ఆ బలమైన ఔషధ శక్తి ముందు పాతదైన ఆ సహజ వ్యాధి శాశ్వతంగా పటాపంచలైపోతుంది. ఈ వివరణ వింటుంటే ఈ ప్రక్రియ ఎంత సహజమైనదో అర్థమవుతోంది. అవునండి. ఇక్కడే చాలామందికి ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ఏమిటది? సాధారణంగా
ఆధునిక వైద్యంలో మందులు అనగానే అవి రసాయన చర్యల ద్వారా అంటే ఒక కెమికల్ యాక్షన్ ద్వారా బ్యాక్టీరియాలను చంపడమో లేదా కణజాలాలను ధ్వంసం చేయడమో జరుగుతుంది కదా. అవును, పాథలాజికల్ డిస్ట్రక్షన్ జరుగుతుందక్కడ. మరి ఈ సారూప్య న్యాయం శరీరం లోపల ఎలా పనిచేస్తుంది? ఈ గతిశీలక వివరణ అంటే డైనమిక్ ఇంటర్ప్రిటేషన్ గురించి కొంచెం విడమర్చి చెప్పండి. తప్పకుండా. ఇది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. వ్యాధిని అణిచివేయడం ద్వారా ఇది పని చెయ్యదు అని మనం ముందే అనుకున్నాం కదా. ఖచ్చితంగా. చూడండి, హోమియోపతి మందులలో భౌతికమైన రసాయనాలు ఉండవు. అవి పదే పదే సూక్ష్మీకరించబడటం వల్ల కేవలం శక్తి రూపంలో అంటే ఒక డైనమిక్ ఎనర్జీగా మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ ఏ విధమైన రసాయన చర్య జరగదన్నమాట. అస్సలు జరగదు. అలాగే శరీరంలోకి వెళ్లి రోగకారకాలను నేరుగా చంపడం లాంటివి కూడా ఉండవు. ముఖ్యంగా వ్యాధిని బలవంతంగా అణిచివేసే ఆ ఆపోజిషనల్ సప్రెషన్ అనేది ఇక్కడ ఉండదు. 100% ఉండదు. దీనికి బదులుగా ఈ ఔషధ శక్తి మన శరీరంలోని ప్రాణశక్తితో అనుసంధానమవుతుంది. అంటే వైటల్ ఫోర్స్తో. అవును, మందులోని శక్తి అలాగే మన వ్యాధి లక్షణాల శక్తి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల అక్కడ ఒక ప్యాటర్న్ రెజోనెన్స్ ఏర్పడుతుంది. ప్యాటర్న్ రెజోనెన్స్ అంటే ఒక రకంగా రెండు సంగీత వాయిద్యాలు ఒకే శృతిలో పలికినప్పుడు వచ్చే అనునాదం లాంటిదా? ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ రెజొనెన్స్ ఏర్పడుతుందో అప్పుడు మన వైటల్ ఫోర్స్ మేల్కొని అద్భుతమైన ప్రతిస్పందనను ప్రదర్శిస్తుంది. అంటే ఆ వైటల్ రియాక్షన్ ద్వారా ఆ ప్రాణశక్తే రోగాన్ని బయటకు పంపించేస్తుందన్నమాట. అవును, అదే అసలైన స్వస్థత. ఎంత గొప్ప ప్రక్రియ ఇది! అంటే మనం మందు ఇచ్చి వ్యాధిని నేరుగా చంపడం లేదు. లేదు, మనం మన శరీరంలోని సైన్యాన్ని అనగా వైటల్ ఫోర్స్ని సరైన దిశానిర్దేశంతో సిద్ధం చేస్తున్నాం. అప్పుడా వైటల్ ఫోర్స్ తనంతటి తానే వ్యాధిని పారద్రోలుతుంది. అవునండి. సరే, మరి ఈ సహజ వ్యాధికి మనం మందు ద్వారా శరీరంలో ప్రవేశపెట్టే కృత్రిమ వ్యాధికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఏమిటి? ఆర్గనన్ ఈ రెండింటినీ ఎలా వేరుచేసి చూపుతుంది? ఇది మనం ఒక చిన్న పట్టికలాగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చెప్పండి. మొదటిగా మనం సహజ వ్యాధి గురించి చూస్తే ఇది మన ప్రమేయం లేకుండా అప్రయత్నంగా మన మీద దాడి చేస్తుంది. అంటే ఇన్వాలంటరీగా వస్తుంది. మరి కృత్రిమ వ్యాధి? కృత్రిమ వ్యాధి అంటే మనం ఇచ్చే మందు ప్రభావం అనేది వైద్యుని చేత ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టబడుతుంది. ఇది ఇంటెన్షనల్. అర్థమైంది. రెండో పాయింట్ ఏంటంటే సహజ వ్యాధి మనలోని జీవశక్తిని క్రమంగా డిస్టర్బ్ చేస్తుంది, బలహీనపరుస్తుంది, మనిషిని కుంగదీస్తుంది కదా. అవును, కాని ఔషధ వ్యాధి జీవశక్తిని బలహీనపరచదు. దానికి బదులుగా ప్రాణశక్తికి ఒక సరైన మార్గనిర్దేశం చేస్తుంది, అంటే గైడ్ చేస్తుంది. ఓహో, అంటే మందు అనేది ప్రాణశక్తికి ఒక హెల్పర్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనదేమిటంటే ఈ కృత్రిమ వ్యాధి సహజ వ్యాధి కంటే కొంచెం ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది, అంటే స్లైట్లీ స్ట్రాంగర్. కాని దాని జీవితకాలం చాలా తక్కువ. అది కేవలం సహజ వ్యాధిని తొలగించడానికి మాత్రమే పనికొస్తుంది. అంటే ఆ పని పూర్తవ్వగానే ఆ కృత్రిమ వ్యాధి దానంతటదే మాయమైపోతుందా? అవును, మాయమైపోయి మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మిగులుస్తుంది. ఈ వ్యత్యాసం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అవునండి. అంటే సహజ వ్యాధి అనేది పిలవకుండా వచ్చిన ఒక అవాంఛిత అతిథి లాంటిది అనుకుంటే, కృత్రిమ వ్యాధి అనేది ఇంటిని శుభ్రం చేయడానికి మనం పిలిపించుకున్న ఒక నిపుణుడు లాంటిది. పని పూర్తవ్వగానే వెళ్ళిపోతాడు. భలే చెప్పారు. ఈ నేపథ్యంలో మనం వైద్య రంగంలో ఉన్న వివిధ రకాల చికిత్సా విధానాలను కూడా కొద్దిగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఎందుకంటే మనం రోజువారీ చూసే ఆలోపతి, యాంటీపథీ విధానాలకు ఈ హోమియోపథీ విధానానికి తత్వశాస్త్రపరంగా చాలా పెద్ద అగాధం ఉంది కదా. అవును, మనం ప్రధానంగా 3 రకాల మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ముందుగా యాంటీపథిక్ విధానం గురించి చెప్పండి. యాంటీపథిక్ విధానంలో వ్యాధి లక్షణాలకు పూర్తి వ్యతిరేకమైన స్వభావం ఉన్న వాటితో చికిత్స చేస్తారు. అంటే కాలిపోయిన గాయానికి వెంటనే చల్లటి మంచుగడ్డలు పెట్టడం లాంటిదా? ఖచ్చితంగా. లేదా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు ఆ నొప్పి తెలియకుండా నరాలను మొద్దుబార్చే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం. దీనివల్ల అప్పటికప్పుడు ఉపశమనం దొరుకుతుంది కదా? దొరుకుతుంది, కాని అది కేవలం పాలియేషన్ మాత్రమే, తాత్కాలికం. ఎందుకంటే ప్రకృతి నియమం ఏమిటంటే ప్రతి చర్యకు ఒక సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. అవును, న్యూటన్స్ లాలాగా. ఖచ్చితంగా. ఆ మందు ప్రభావం తగ్గగానే వ్యాధి మరింత రెట్టింపు వేగంతో ఎక్కువ తీవ్రతతో తిరిగి వస్తుంది. ఇది శాశ్వత పరిష్కారం కానే కాదు. అంటే యాంటీపథీ అనేది కేవలం ఒక కంటి తుడుపు చర్య మాత్రమేనన్నమాట. అవునండి.
మరి అలోపతిక్ విధానం ఎలా పనిచేస్తుంది? అలోపతిక్ విధానంలో అసలు వ్యాధి లక్షణాలతో ఏమాత్రం సంబంధం లేని భిన్నమైన మందులతో చికిత్స చేస్తారు. అంటే అన్రిలేటెడ్ మందులిస్తారన్నమాట. అవును. ఇది శరీరంలో వేరొక కృత్రిమ పరిస్థితిని సృష్టించి అసలు వ్యాధిని మరుగున పరుస్తుంది. ఓహో, అంటే ప్రాణశక్తికి ఒక కొత్త సమస్యను సృష్టించి దాని దృష్టిని మళ్లిస్తుందా? ఖచ్చితంగా. ఇది కూడా వ్యాధిని మూలాల నుంచి పెకలించలేదు. మరి మన మూడవ విధానమైన హోమియోపతిక్ విధానం? ఈ విధానం మాత్రమే సారూప్యత ఆధారంగా పనిచేస్తుంది. మనమిందాక చెప్పుకున్న అఫోరిజం 26 ప్రకారం. అవును. బలమైన కృత్రిమ వ్యాధి బలహీనమైన సహజ వ్యాధిని తొలగిస్తుంది. ఈ ప్రకృతి నియమాన్ని పాటిస్తూ ప్రాణశక్తిని మేల్కొల్పి వ్యాధిని శాశ్వతంగా తొలగించే ఏకైక విధానం ఇది మాత్రమే. అందుకే హోమియోపతిలో మాత్రమే అసలైన స్వస్థత చేకూరుతుంది అని అంటారు. 100% నిజం. ఈ మూడు విధానాల మధ్య ఉన్న తేడా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఈ సారూప్య న్యాయాన్ని కేవలం పాతకాలపు తాత్విక పదాల్లోనే కాకుండా ఆధునిక శారీరక శాస్త్రానికి అంటే మోడర్న్ ఫిజియాలజీకి మనం కొంచెం అనుసంధానిద్దామా? సరే, చూద్దాం. ఎందుకంటే మన శరీరం ఎప్పుడూ తనను తాను రక్షించుకునేందుకు ఒక క్రియాత్మక ప్రతిస్పందనను అంటే ఫంక్షనల్ రెస్పాన్స్ ప్యాటర్న్స్ను కలిగి ఉంటుంది కదా. అవును. మన నాడీ వ్యవస్థ, ముఖ్యంగా మన రోగనిరోధక వ్యవస్థ చేసే ఈ రక్షణ పోరాటానికి మన సారూప్య న్యాయం ఎలా సహాయపడుతుంది? ఇది చాలా చక్కని ప్రశ్న. ఆధునిక విజ్ఞానశాస్త్రం, ముఖ్యంగా ఇమ్యునాలజీ మరియు న్యూరో రెగ్యులేషన్ రంగాలలో వస్తున్న పరిశోధనలన్నీ మన సారూప్య న్యాయాన్ని పరోక్షంగా బలపరుస్తున్నాయి. ఎలాగంటారు? మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అసాధారణ పరిస్థితి ఏర్పడినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ కొన్ని లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే జ్వరం, దగ్గు లాంటివి. అవును. మనం వాటిని రోగాలనుకుని భయపడతాంగాని వాస్తవానికి అవి శరీరం చేసుకుంటున్న రక్షణ ఏర్పాట్లు, ఇమ్యూనలాజికల్ అడాప్టేషన్స్ అంటాం వాటిని. అంటే మన బాడీ అలారం మోగిస్తుందన్నమాట. ఖచ్చితంగా. మనం హోమియోపతిక్ ఔషధం ద్వారా అదే లక్షణాలను పోలి ఉన్న ఒక సిగ్నల్ను శరీరానికి పంపినప్పుడు ఆ రోగ నిరోధక వ్యవస్థకు ఒక స్పష్టమైన సందేశం వెళుతుంది. అవును, నువ్వు చేస్తున్న పోరాటం సరైనదే, ఇదిగో నీకు అదనపు మద్దతు అని ఆ మందు వైటల్ ఫోర్స్కు అండగా నిలుస్తుంది. అప్పుడు శరీరం తన స్వీయ రక్షణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా పూర్తి చేసుకుంటుంది. ఖచ్చితంగా. అంటే లక్షణాలు అనేవి శరీరం మోగిస్తున్న అలారం బెల్స్. మనం ఆ అలారాన్ని పగలగొట్టకుండా అక్కడున్న సమస్యను పరిష్కరించడానికి శరీరానికి సహకరిస్తున్నాం. భలే చెప్పారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. దీని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని వైద్యపరమైన ఉదాహరణలు అంటే క్లినికల్ ఇలాస్ట్రేషన్స్ తీసుకుందాం. తప్పకుండా. ముందుగా సాధారణంగా మనందరికీ వచ్చే జ్వరాన్ని తీసుకుంటే జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం? హోమియోపతి దీనిని ఎలా చూస్తుంది? జ్వరం అనేది సారూప్య న్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అండి. ముందే చెప్పినట్లు జ్వరమనేది స్వతహాగా ఒక వ్యాధి కాదు. మన శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాను లేదా వైరస్ను చంపడానికి మన రోగనిరోధక వ్యవస్థ ఉద్దేశపూర్వకంగానే ఉష్ణోగ్రతను పెంచుతుంది. అవును, ఆ వేడికి ఇన్ఫెక్షన్ నశిస్తుందని. కాని మనం వెంటనే భయపడిపోయి చల్లటి నీళ్ల పట్టీలు వేయడమో లేదా ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించే యాంటీపైరెటిక్ మందులు వాడటమో చేస్తాం. అంటే మనం యాంటీపతి విధానాన్ని ఫాలో అవుతూ శరీరం చేస్తున్న రక్షణ పోరాటాన్ని మధ్యలోనే అణిచివేస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. దీనికి బదులుగా హోమియోపతి ప్రకారం ఏం చెయ్యాలంటే రోగికి కొద్దిగా గోరువెచ్చని వాతావరణాన్ని కల్పించడం. అంటే సిమిలర్ కండిషన్ క్రియేట్ చేయడం. అవును. మరియు ఆ జ్వరానికి సారూప్యంగా ఉండే ఔషధాన్ని ఇవ్వడం ద్వారా ప్రాణశక్తికి మనం సహకరిస్తాం. అప్పుడు శరీరం ఆ ఇన్ఫెక్షన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. వావ్! దానంతట అదే జ్వరాన్ని సహజంగా శాశ్వతంగా తగ్గించుకుంటుంది. అవును. అంటే శరీరం తనని తాను శుభ్రం చేసుకునే ప్రక్రియను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోకూడదు. 100% నిజం. అలాగే చర్మవ్యాధుల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా అండి? ఖచ్చితంగా వర్తిస్తుంది. చాలామంది చర్మం మీద ఏ చిన్న దద్దుర్లొచ్చినా వెంటనే మార్కెట్లో దొరికే రకరకాల ఆయింట్మెంట్లు, క్రీములు రాసేస్తుంటారు కదా. దీనివల్ల జరిగే ప్రమాదమేమిటి? అది బహుశా మనం చేసే అతిపెద్ద పొరపాట్లలో ఒకటి అని చెప్పాలి. ఎందుకని? మన ప్రాణశక్తి చాలా తెలివైనదండి. శరీరంలో లోపల ఏదో తీవ్రమైన రుగ్మత ఉన్నప్పుడు అది మనకు అత్యంత ముఖ్యమైన అంతర్గత అవయవాలను అంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం లాంటివా? అవును. వాటిని రక్షించుకోవడానికి ప్రాణశక్తి ఆ వ్యాధి తీవ్రతను ప్రాముఖ్యత తక్కువగా ఉన్న చర్మంపైకి నెట్టివేస్తుంది. ఓహో,
అంటే ఈ దద్దుర్లు అనేవి లోపల జరుగుతున్న యుద్ధానికి ఒక ఎగ్జాస్ట్ పైప్ లాంటివన్నమాట. ఖచ్చితంగా. ఆ సమయంలో మనం ఆయింట్మెంట్లు పూసి చర్మంపై ఆ లక్షణాలను అణిచివేస్తే ఆ వ్యాధి తిరిగి లోపలికి ప్రయాణిస్తుందా? అవును, అది ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులుగానో లేదా తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులుగానో మారుతుంది. బాబోయ్, దీనినే సప్రెషన్ అంటారా? అవునండి. అందుకే హోమియోపతిలో చర్మవ్యాధులను ఎప్పుడూ పైపైన పూతలతో అణిచివేయరు. రోగి లక్షణాల సముదాయాన్ని బట్టి సారూప్య ఔషధాన్ని లోపలికిస్తారు. అంటే వ్యాధిని దాని మూలాల నుంచి సమూలంగా తొలగిస్తారన్నమాట. ఖచ్చితంగా. ఈ సప్రెషన్ గురించి వింటుంటే నిజంగానే ఇది ఎంతో గంభీరమైన విషయంగా అనిపిస్తోంది. దద్దుర్లు రావడమనేది ప్రాణశక్తి చేస్తున్న మేలు అని తెలిస్తే ఎవ్వరూ దాన్నెలా పైపైన అణిచివేయరు. నిజమేనండి. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న మరొక సమస్య అలర్జీలు. అవును, హైపర్ సెన్సిటివిటీ. అవును, దుమ్ము, పుప్పొడి లాంటి సాధారణ విషయాలకు కూడా శరీరం అతిగా స్పందించే ఈ సమస్యలో మన సారూప్య న్యాయం ఎలా పనిచేస్తుంది? అలర్జీ లేదా ఈ హైపర్ సెన్సిటివిటీ అనేది ప్రధానంగా రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడిన ఒక రకమైన గందరగోళ పరిస్థితి. హాని చెయ్యని సాధారణ వస్తువులను కూడా శరీరం శత్రువులుగా భావిస్తోందన్నమాట. అవును, భావించి అతిగా పోరాడుతుంది. అప్పుడు తుమ్ములు, కళ్ళు వెంబడి నీరు కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం యాంటీహిస్టామిన్ మందులతో అణిచివేస్తే అది తాత్కాలికమే అవుతుంది కదా? ఖచ్చితంగా. అందుకే హోమియోపతిలో ఆ రోగి చూపిస్తున్న అలర్జీ లక్షణాలని పోలి ఉండే ఔషధాన్ని మనం ఎంతో సూక్ష్మీకరించిన రూపంలో ఇస్తాం. అప్పుడు ఈ సారూప్య ఔషధం ప్రాణశక్తికి సరైన అవగాహనను కల్పిస్తుందా? అవును, ఈ ప్యాటర్న్ రెజొనెన్స్ ద్వారా రోగనిరోధక వ్యవస్థ తన గందరగోళాన్ని విడనాడి ఆ అధిసున్నితత్వం క్రమంగా సమతుల్య స్థితికి చేరుకుంటుంది. అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్కొస్తుందన్నమాట. ఖచ్చితంగా. అద్భుతం. ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఈ విషయాలన్నింటినీ క్రోడీకరిస్తే మనకొక అద్భుతమైన తాత్విక ముగింపు దొరుకుతోంది. చెప్పండి. సారూప్య న్యాయమనేది కేవలం వ్యాధి లక్షణాలను గ్రుడ్డిగా అనుకరించే ఒక ఇమిటేషన్ ప్రక్రియ ఏమాత్రం కాదు. ఖచ్చితంగా కాదు. ఇది మన శరీరంలోని ప్రాణశక్తితో జరిగే ఒక అత్యంత లోతైన అనునాదము, అనగా రెజొనెన్స్. అక్షరాల నిజం. అలాగే ఇది వ్యాధిని బలవంతంగా లోపలికి నెట్టేసే సప్రెషన్ పద్ధతి అంతకంటే కాదు. వ్యాధిని సమూలంగా తొలగించి ఆ స్థానంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి స్థాపించే ఒక గొప్ప రీప్లేస్మెంట్ ప్రక్రియ. అవునండి. అంటే ఈ సారూప్య న్యాయం ద్వారా మనం ప్రకృతి ధర్మానికి అనుగుణంగా నడుస్తున్నామన్నమాట. మీరు చెప్పినట్లుగా వ్యాధిని ఒక బద్ధశత్రువులా చూసి దానితో ఎడతెగని యుద్ధం చేయడం కంటే మన శరీరధర్మాన్ని అర్థం చేసుకుని మన ప్రాణశక్తికి సహకరించడమనే తాత్విక పునాది మీదే హోమియోపతి నిర్మించబడింది. ఎంతో చక్కగా చెప్పారు. సృష్టిధర్మానికి అనుగుణంగా పనిచేసే ఈ సారూప్య న్యాయం మానవాళికి యమించిన ఒక గొప్ప వరం. దీనిని అర్థం చేసుకున్న నాడు ఆరోగ్యం పట్ల మన ప్రయాణం ఎంతో సుగమమవుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను శ్రోతలకు వదిలిపెడదాం. సరే. మన శరీరంలో వచ్చే ప్రతి చిన్న బాధ, ప్రతి నొప్పి, ప్రతి లక్షణం కేవలం మనం ద్వేషించాల్సిన ఒక వ్యాధి మాత్రమే కాదు. అది మనల్ని మనం రక్షించుకోవడానికి మనలోని జీవశక్తి చేస్తున్న ఒక నిరంతర పోరాటం. లక్షణాలను మనం శత్రువులుగా కాకుండా మన శరీర పరిస్థితిని తెలియజేసే మార్గదర్శకులుగా చూడటం అలవాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? అవును. మనం గమనిస్తే మన శరీర భాషను మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే ఆరోగ్యం పట్ల, అనారోగ్యం పట్ల మన దృక్పథం ఎంత అద్భుతంగా మారుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. అవునండి. అప్పుడే మనం నిజమైన స్వస్థత వైపు అడుగులు వేయగలం. శరీరమిచ్చే సూచనలను గౌరవించడం నేర్చుకోవాలి. ఈ చక్కటి ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ we shall understand vital force and disease.